బాలకృష్ణ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ డాకు మహారాజ్. అయితే బాలకృష్ణ గారు ఈ డాకు మహారాజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భగవంత్ కేసరి. అయితే భగవంత్ కేసరి మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే భగవంత్ కేసరి మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే బాలకృష్ణ గారు ఈ భగవంత్ కేసరి మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డాకు మహారాజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు బాలకృష్ణ గారు. చూడాలి బాలకృష్ణ గారికి ఈ డాకు మహారాజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే డాకు మహారాజ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది బాబీ కొల్లి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సూర్యదేవర నాగవంశీ ఇంకా సాయి సౌజన్య. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది బాలకృష్ణ, ఊర్వశి రతాల ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఊర్వశి రతుల గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ డాకు మహారాజ్. అయితే ఊర్వశి రతుల గారు ఈ డాకు మహారాజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్కంద. అయితే స్కంద మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే ఊర్వశి రతుల గారు స్కంద మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డాకు మహారాజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ఊర్వశి రతుల గారు. చూడాలి ఊర్వశి రతుల గారికి ఈ డాకు మహారాజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఊర్వశి రతుల గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ డాకు మహారాజ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్ వస్తాయి అని అంటున్నారు ఊర్వశి రతుల గారు. చూడాలి డాకు మహారాజ్ మూవీ రిలీజ్ తర్వాత ఊర్వశి రతుల గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్ వస్తాయా రావా అనేది మనం ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే డాకు మహారాజ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ డాకు మహారాజ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే డాకు మహారాజ్ మూవీ టీం ఈ మధ్య ట్రైలర్ని అలానే పాటలని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే డాకు మహారాజ్ మూవీని ఈ జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే డాకు మహారాజ్ మూవీతో ఊర్వశి రతుల గారికి ఇంకా బాలకృష్ణ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.